ఈ యొక్క శ్రీ 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 దుర్గా భవానీ అమ్మవారి ఆలయం ధనకొండ క్షేత్రం. ఈ క్షేత్రం విజయవాడలో ఉన్నటువంటి అతి పురాతనమైన దేవాలయాల్లో ఒక దేవాలయం ఈ యొక్క క్షేత్రం. ఈ క్షేత్రానికి కొంతకాల క్రితం, కొన్ని సంవత్సరాల క్రితం ఇక్కడ యాదవులు ఎక్కువగా కూడా ఈ కొండల మీద గొర్రెలు మేపుకుంటూ తిరిగేవారని, అలా కొంతకాలం గొర్రెలు మేపుకుంటూ ఉండగా ఒక యాదవుడు రోజుకొక గొర్రె కనిపించకుండా పోతూ ఉంటే అతను కూర్చొని ఈ యొక్క ప్రాంతంలో బాధపడుతూ ఉంటే అతనికి ఇక్కడ అమ్మవారు ఒక చిన్న బాలిక రూపంలో కనిపించి ఎందుకు ఏడుస్తున్నామని అడగగా ఇలా జరుగుతోందని చెప్పి ఆ యొక్క బాలికతో ఆ యొక్క యాదవుడు చెప్తూ ఉండగా ఆ యొక్క అమ్మవారి రూపంలో ఉన్నటువంటి ఆ బాలిక కొంత ధనాన్ని ఇచ్చి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోమని చెప్పిందని, ఆ యాదవుడు ఇంత కొండ పరిసర ప్రాంతాల్లో ఆ చిన్న బాలిక ఎలా వచ్చింది అని ఆలోచనతో కొంత దూరం తర్వాత వెనక్కి తిరిగి వెళ్ళి చూశాడని, అక్కడ యాదవుడు సెలైపోయాడని, అమ్మవారు కూడా ఇక్కడ శ్రీచక్ర రూపంలో ఈ యొక్క కొండ గుహలో కొలువు తీరుందని ఈ యొక్క పురాతన కాలం నుంచి కూడా వస్తున్నటువంటి చరిత్ర. ఈ దేవాలయం మన విజయవాడలో ఇప్పటికీ కూడా ప్రసిద్ధంగా విరాజిల్లుతున్న ఇంద్రకీలాద్రి దేవాలయం కన్నా ముందుగానే ఈ యొక్క దేవాలయం ఉందని ఇక్కడ స్థానికులు చెప్తూ ఉంటారు. అలాగే ఇక్కడ కొంతమంది యువకులు 90 సంవత్సరం నుండి కూడా వారి అమ్మవారి మీద విశేషమైన భక్తితో ఇక్కడ ఈ అమ్మవారి ఆలయాన్ని చూసి వాళ్ళ సంవత్సరానికి ఒకసారి వచ్చి ఇక్కడ పాలు పొంగళ్ళు చేసుకొని సంబరం చేసుకునేవాళ్ళని, తదనంతరం 92లో వారందరూ కలిసి ఒక విగ్రహాన్ని ప్రతిష్ఠించుకొని ఇక్కడ పూజలు చేయడం ప్రారంభించారని, అలాగే ప్రతి సంవత్సరం కూడా శ్రావణ మాసంలో చాలామంది భక్తులు వచ్చి ఇక్కడ పాలు పొంగళ్ళు చేసుకుంటూ ఉంటారు. అలాగే ఈ యొక్క ప్రతిరోజు కూడా స్వయంభూ అమ్మవారికి ఉదయం 7:30 గంటలకు అభిషేక కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటారు. 99 కాలంలో ప్రధాన అర్చకులుగా వచ్చినటువంటి మా నాన్నగారైనటువంటి దాములూరు భాస్కర్ శర్మ గారు ఈ యొక్క ఆలయ కమిటీ వారితో కలిసి వారందరూ కూడా ఈ ఆలయాన్ని ఎలా అయినా సరే మనం అభివృద్ధి చేయాలి, ఇలా వదిలేస్తే ఈ ఆలయానికి మనకి ఇంకా భక్తులకి చేరువ చేయాలి అన్న ఉద్దేశంతో అందరూ కూడా కలిసి అర్చకులు, ఆలయ కమిటీ సభ్యులు అందరూ కలిసి కొంతమంది స్థానికుల దగ్గరికి వెళ్ళి ఈ యొక్క ఆలయం గురించి చెప్పి వారి సహకారంతో అలాగే భక్తులు అందించినటువంటి సహాయ సహకారాలతో ఈ యొక్క ఆలయాన్ని దినదిన ప్రవర్ధమానంగా ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క పని చేసుకుంటూ వచ్చిన రూపాయినంతా కూడా దుర్వినియోగపరచకుండా ప్రతి ఒక్క రూపాయి సద్వినియోగం చేసుకొని ఈ యొక్క ఆలయాన్ని ఈరోజు మీరు చూస్తున్నట్లుగా ఇంత అభివృద్ధి చేయడం జరిగింది. 92 పూర్వకం ఈ ఆలయాన్ని చూసిన వారు మరలా కూడా ఈ ఆలయానికి వచ్చేసి ఇప్పుడు చాలా ఆశ్చర్యానికి గురవుతూ ఉన్నారు. ఈ ఆలయ అభివృద్ధి చూసి అదేవిధంగా ఇక ఆలయంలో ఉన్నటువంటి సదుపాయాలు చూసి చాలా ఆశ్చర్యాలకు గురైనటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఈ ఆలయానికి తెలంగాణ, తమిళనాడు ఇలాగా చుట్టుపక్కల రాష్ట్రాల నుండి కూడా ఈ ఆలయానికి విశేషంగా భక్తులు వస్తూ ఉన్నారు. విజయవాడ నగరంలో కూడా చాలామందికి ఈ ఆలయం తెలియకపోవచ్చు. ధనకొండ క్షేత్రం అంటే ఎవరికి తెలియట్లేదు, కానీ మొగలరాజపురం కొండపైన అమ్మవారి దేవాలయం అంటే ప్రతి ఒక్కరికి కూడా తెలుస్తుంది. మీరు ఆలయానికి రావాలంటే మీరు మొగలరాజపురం కొండపైన అమ్మవారి ఆలయం అని చెప్పండి, అందరికీ కూడా అర్థమవుతుంది. ఈ విషయంలో చాలామంది భక్తులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. స్థానికులకు ధనకొండ క్షేత్రం అంటే చాలామందికి తెలియకపోవచ్చు, కానీ మొగలరాజపురం కొండపైన అమ్మవారి దేవాలయం అంటే ప్రతి ఒక్కరికి కూడా తెలుస్తుంది. దయచేసి ఈ అవకాశాన్ని కూడా వినియోగించుకోండి. ఈ యొక్క నవరాత్రులకు వచ్చేవాళ్ళు బస్టాండ్ నుండి 5వ నంబర్ బస్ ఎక్కి జమ్మిచెట్టు దగ్గర దిగి ఈ యొక్క ఆలయానికి రావచ్చు. అలాగే ప్రత్యేకంగా ఆటోలు వేసుకొచ్చేవాళ్ళు మొగలరాజపురం కొండపైన అమ్మవారి ఆలయం అని చెప్తే ఆటో వాళ్ళు ఈ కొండ దగ్గర దింపడం జరుగుతుంది. అలాగే కొండపైకి నడుచుకుంటూ ఎక్కి రావచ్చండి. ఈ యొక్క అవకాశాన్ని కూడా వినియోగించుకోండి. నమస్తే అండి, అమ్మ ఛానల్కి. మేము ప్రతిపాడు నుంచి వచ్చామండి. ఈ అమ్మవారు ఫేమస్ అని అన్నారు. ఏదో చిన్న సమస్య ఉంది, తీర్చుద్ది ఆ తల్లి అని చెప్పి నమ్మకంతో వచ్చాను. నాకు ఆ సమస్య తీరిపోయింది. మళ్ళీ వేరే ఒక సమస్యగా ఉంటే ఆ సమస్య కూడా ఆ తల్లితో చెప్పుకుందామని వచ్చాను. నా పుట్టింటికి వచ్చినట్టు వస్తానండి మా ఊరు నుంచి. ఆ తల్లి నా సమస్యలు తీరుస్తుంది. ఆ నమ్మకంతో నేను ఇంత దూరం వచ్చానండి. పక్కన ఉన్న వాళ్ళకు కూడా చెప్తుంటానండి, ఇట్లా అమ్మవారి కాడికి వెళ్తే ఫేమస్, ఆ తల్లిగారు మనకి అన్నీ చేస్తారు, మన ఇంట్లో అమ్మకు చెప్పుకున్నట్టు చెప్పుకోండి, ఆ తల్లి మన కోరికలన్నీ తీర్చుద్ది అని చెప్తున్నానండి. విజయవాడ అమ్మవారి కాడికి వెళ్తానండి. నేను ప్రతి నెల వెళ్ళేదాన్ని.
ఈ సంవత్సరం ఈ అమ్మకాడికి వస్తున్నానండి. అక్కడికి కూడా ఇప్పుడు వెళ్తాం. మళ్ళీ మేము ఆ దర్శనం చేసుకొని కూడా తల్లిగారికి అభిషేకం అయిపోయింది. పూజా కార్యక్రమాలు సార్లు బాగా చేశారండి. మన ఇంట్లో ఏ సమస్యలు ఉన్నా చెప్పుకున్నా ఆ తల్లికాడ చెప్పుకుంటే మనకు అన్నీ తీరుతాయండి. ఇక్కడ బ్రాహ్మలు అందరూ బాగా చేసి పెడతారండి. మనకి ఏం కావాలన్నా ఏ సమస్యలు ఉన్నా తీరుతాయండి. చేసుకోండి. నమస్తే. పరమేశ్వరమ్మ అండి, పత్తిపాడు. ధర్మవతి నాగమణి నామ దేవతి సా కుటుంబాన యజమానస్య పోగనాడు గోత్రోద్భవస్య పార్వతి నామ దేశస్య సాయి భవన్ నామ దేశస్య ధర్మవతి నవ్య నామ దేవతి సహ కుటుంబాన కాశ్యప బ్రహ్మర్షి గోత్రోద్భవస్య భ్రమణం శ్రీమాత్రే నమః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. మా దుర్గమ్మ తల్లి. శ్రీమాత్రే నమః. ఈరోజు మహాలయ అమావాస్య సందర్భంగా ఇక్కడ అమ్మవారి దగ్గర పంచామృతాలతో అభిషేకం జరిగింది. అనుకోకుండా మేము రావడం, ఆ అభిషేకంలో మేము పాల్గొనడం జరిగింది. మేము హైదరాబాద్ నుంచి వచ్చామండి. ఇక్కడ దనకొండ దుర్గా భవానీ అమ్మవారి ఆలయం ఉందని ఎవరో చెప్తే తెలిసింది. అనుకోకుండా వచ్చాము. ఈరోజు మహాలయ అమావాస్య, పంచామృతాలతో అభిషేకం చేస్తారు అమ్మవారికి. ఈరోజు చేస్తారు, అదే ప్రత్యేకత అంట. ఈరోజు మా చేతులతో అమ్మవారికి అభిషేకం చేయటం అది మా అదృష్టము. ఈ వాతావరణం ఇదంతా చూసి చాలా ఆనందంగా ఉంది. మా జన్మ ధన్యమైందండి, నిజంగా చెప్తున్నాను. చాలా మా చేతులతో అభిషేకం చేసుకోవటం వలన. నా పేరు రాధిక అండి. ఓం శ్రీ దుర్గాయ నమః. మేము విజయవాడలోనే ఉంటున్నామండి. 25 ఇయర్స్గా మేము ఇక్కడే ఉంటున్నాము. అయితే మేము చాలా తక్కువ సార్లు వచ్చాము. కానీ ఈరోజు మహాలయ అమావాస్య ఈ ధనకొండలో దుర్గా అమ్మవారికి పంచామృతాల అభిషేకం చేశారు. ఆ అభిషేకంలో మేము పాల్గొని మేము అమ్మవారికి సేవ చేసుకునే భాగ్యం మాకు కలిగింది. మేము అనుకోకుండా వచ్చాము. రేపటి నుంచి నవరాత్రుల సందర్భంగా కూడా మాకు పాల్గొనే అవకాశాన్ని కలిగించాలని కోరుకుంటున్నాను. కానీ చాలా బాగుందండి. ఇక్కడ అందరూ కూడా వచ్చి ఈ అమ్మవారిని దర్శించి అందరూ తరించండి. శ్రీమాత్రే నమః. మన విజయవాడ నగరంలో అతి పురాతన దేవాలయాల్లో ఒకటైనటువంటి ఈ యొక్క మొగలరాజపురంలో ధనకొండ క్షేత్రంలో వేంచేసి ఉన్న శ్రీ 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 దుర్గాభవాని అమ్మవారి ఆలయంలో రేపు 3/10/2024 ఆశ్వీజ శుద్ధ పాడ్యమి మొదలుకొని అలాగే 12/10/2024 ఆశ్వీజ శుద్ధ దశమి వరకు కూడా నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవపేతంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఈ యొక్క నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా రేపు ఉదయం 6:30 గంటలకు స్వయంభూ అయినటువంటి అమ్మవారికి పంచామృతాలతో అభిషేక కార్యక్రమంతో ప్రారంభమవుతుంది. అనంతరం కలశ స్థాపన చేసుకుని ఈ యొక్క నవరాత్రి మహోత్సవాలు ప్రారంభం చేస్తూ ఉన్నాము. ఈ 9 రోజులు కూడా
మన ఇంద్రకీలాద్రి దేవస్థానంలో ఎలా అయితే 9 రోజులు అలంకారాలు వేసి పూజలు చేస్తారో అదేవిధంగా అదే అలంకారాలతో ఇక్కడ కూడా మనం ప్రతిరోజు కూడా అర్చన చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క నవరాత్రి మహోత్సవాల్లో ప్రత్యేకంగా 9/10/2024 ఆశ్వీజ శుద్ధ సప్తమి బుధవారం మూలా నక్షత్రం పర్వదిన సందర్భంగా మహిళలచే సామూహిక కుంకుమార్చన కార్యక్రమం ఉదయం 9 గంటల నుండి ప్రారంభమవుతుంది. అలాగే 10/10/2024 దుర్గాష్టమి పురస్కరించుకొని సాయంత్రం 7 గంటలకు శ్రీ 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 దుర్గా భవానీ సమేత మల్లికార్జున స్వామివారి శాంతి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవపేతంగా నిర్వహించడం జరుగుతుంది. అలాగే 12/10/2024 ఆశ్వీజ శుద్ధ దశమి విజయదశమి పర్వదిన సందర్భంగా సాయంత్రం 6 గంటల నుండి జమ్మి చెట్టు వద్ద నుండి ఈ యొక్క శమీ వృక్షాన్ని తీసుకొని మేళతాళాలతో ఈ యొక్క కొండపైకి చేరుకొని ఇక్కడ శమీ పూజ చేసుకొని అనంతరం ఈ యొక్క కలశము మరియు ఉత్సవమూర్తులను ఒక వేడుకగా మేళతాళాలతో కొండపై నుంచి ఊరేగింపుగా కొండ కింద వరకు తీసుకొని అక్కడ ప్రత్యేకంగా అలంకరించబడినటువంటి వాహనంలో ఈ యొక్క దుర్గా భవానీ మల్లికార్జున స్వామి వారిని ఆ యొక్క వాహనం మీద పెట్టి మన గ్రామంలో ఈ మొగలరాజపురంలో అంతా కూడా గ్రామోత్సవం చేయడం జరుగుతుంది. భక్తులందరూ కూడా విశేషంగా ఈ యొక్క పూజా కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కాగలని మనవి చేస్తూ ఉన్నాం.